నీ పరిచయముతో నా మదిని గెలిచా. హాయ్ ఫ్రెండ్స్, సో ఇలా 3D స్టైల్ లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో తర్వాత వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్న ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. సో తర్వాతకి ఈ ఫస్ట్ ఫోటో మీకు ఎన్ని సెకండ్ వరకు రావాలో అన్ని సెకండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను ఒక 4 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫోటో ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఆ ఫోటో ఎండ్లోనే వైట్ ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఇలా మీకు అన్ని ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇందులో ఫస్ట్ ఫోటో ఉంది దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టైల్స్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ టైల్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక పైన టైల్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా బ్యాక్ వచ్చేస్తాం. మళ్ళీ సేమ్ ప్లస్ యాడ్ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ కలరైజ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఆ కలరైజ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న ఆ కలరైజ్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని మీకు ఆ ఫోటోకి ఏ కలర్ అప్లై కావాలి, నేను ఎల్లో కలర్ అనేది అప్లై అవ్వాలనుకున్నాను కాబట్టి చూడండి ఇలా ఎల్లోకి వెళ్ళి ఇలా లైన్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనకు చూడండి ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది. ఇలా 2 ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసుకున్నాక కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సెకండ్ ఫోటో కూడా చూడండి కలర్ అనేది అప్లై అయిపోయింది. ఇలా మీరు లాస్ట్ ఫోటో వరకు కూడా అన్నిటి కూడా ఈ 2 ఎఫెక్ట్లు కూడా అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేసినాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, సో నేను కొంచెం లాంగ్ లిరిక్కే కాబట్టి చూడండి నీ పరిచయంతోనే వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ మీకు ఎంత కావాలో అంతవరకు అయితే ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫోటో కింద ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక ఈ లిరిక్ మనకు ఎక్కడ ఎండ్ అవుతుంది, మన ఫోటో ఎండ్ అయ్యే కాడికే కదా. సో కొంచెం లాంగ్ లిరిక్ అన్నట్టు చూడండి. సో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. చూడండి మన ఫోటో ఎండ్ అయ్యే వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకొని ఒక 1 ఇచ్చేసుకోండి. ఇక్కడ సేమ్ టెక్స్ట్కి ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ ఇచ్చేసుకోండి. సో తర్వాత షాడోని క్లిక్ చేసుకొని షాడోని ఎనేబుల్ చేసుకొని కలర్ ఏమో వైట్ కలర్ ఇచ్చేసుకోండి. ఇలా మనకు టెక్స్ట్ కూడా అప్లై అయిపోయింది కదా. సో దీనికి మనము ఎఫెక్ట్ కూడా అప్లై చేయాలి. సో అందుకే ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. మనకి ఇలా డ్రాయింగ్ అన్నట్టు వస్తూ ఉంది కదా. సో అందుకే ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. చూడండి టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనేది సెట్ చేయండి. ఇక్కడ చూడండి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఎండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, టెక్స్ట్ ఎండ్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ముందులో ఇంకొక కీ ఫ్రేమ్. ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఎండ్ అనేది 0 ఇచ్చేసుకోవాలి. 100 ఉంది కదా, ఆ 100 ప్లేస్లో మీరు 0 ఇచ్చేసుకోవాలి. ఇలా 0 ఇచ్చేసుకుని మనకు ఆటోమేటిక్గా డ్రాయింగ్లో మూవింగ్ అవుతూ ఉంటుంది. చూడండి సో చూసారు కదా, ఈ విధంగా మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇదే టెక్స్ట్ని మనము కాపీ చేసుకొని మిగతా వాటికి కూడా అప్లై చేయాలి. చూడండి ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని లేయర్లోకి వెళ్ళేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి మనం యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ నుండి టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు రీఎంటర్ చేసుకోండి. రీఎంటర్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ కావాలో లిరిక్ అక్కడికి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుని చూడండి మనకు లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మన ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా టెక్స్ట్ కూడా అక్కడనే ఎండ్ అయిపోవాలి. సో నాకు ఇక్కడ టెక్స్ట్ కొద్దిగా ముందులో ఎండ్ అవుతుంది. చూడండి వైట్లో నుంచి చేసుకొని స్పీడ్ మీటర్ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ దీన్నే మళ్ళీ పేస్ట్ చేసుకోండి. చూడండి పేస్ట్ చేసుకుని మనకు థర్డ్ ఫోటో కూడా అప్లై అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో రీఎడిట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ నేను అన్ని ఫోటోస్ కూడా లిరిక్స్ అన్ని కూడా యాడ్ చేశాను. ఇలా మీరు కూడా లిరిక్స్ అన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటో అదేవిధంగా ఫస్ట్ లిరిక్ ఈ రెండింటిని కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేయండి. పైన గ్రూప్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని మీరు ట్యాప్ చేసుకొని గ్రూప్గా సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత సెకండ్ ఫోటో తర్వాత సెకండ్ లిరిక్ రెండింటిని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంకో సెకండ్ గ్రూప్గా యాడ్ చేసుకోండి. థర్డ్ ఫోటో థర్డ్ లిరిక్
మళ్ళీ థర్డ్ గ్రూప్గా ఫామ్ చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు అన్నీ కూడా గ్రూప్స్గా క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇందులో మనకు ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ గ్రూప్ అంటే ఫస్ట్ ఇమేజ్ ఫస్ట్ లిరిక్ అన్నట్టు. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇక్కడ రొటేషన్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లోకి వచ్చేసి చూడండి, ఆ గ్రూప్ స్టార్టింగ్లో సో గ్రూప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా రెండుగా యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర దీన్ని ఒక 10% ఇచ్చేసుకోండి. సో 9 కానీ 10 కానీ ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకొని చూడండి, ఇలా స్మూత్గా మనకు మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఉంది కదా, సో చూడండి ఇలా చిన్నగా రొటేట్ అవ్వకుంటూ రివీల్ అవుతూ ఉంటుంది చూడండి. సో తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 ఉంది కదా, సో ఆ గ్రూప్ని 2ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ రొటేషన్లో సేమ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, ఇప్పుడు ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇందా మనం +10 ఇచ్చాం కదా, ఇప్పుడు మీరు -10 ఇచ్చేసుకోవాలి. అంటే రెండు కూడా రివర్స్లో వస్తూ ఉంటాయి, ఒకే డైరెక్షన్లో కాకుండా రివర్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఇదేమో మనకు సో ఒకటేమో లెఫ్ట్ నుంచి ఒకటేమో రైట్ నుంచి ఇలా రివర్స్లో వచ్చేలా సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికి కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు జూమ్ కావాలంటే కనుక సో నేను థర్డ్ దానికి జూమ్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో థర్డ్ గ్రూప్కి చూడండి, ఇక్కడ మనకు థర్డ్ వన్ జూమ్ ఆప్షన్ ఉంది కదా, స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని స్టార్టింగ్లో నేను కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఇలా మనకు జూమ్ అవుతూ ఉంటుంది, జూమ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీకు కావాలంటే జూమ్ డౌన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జూమ్ డౌన్తో పాటు కావాలంటే రొటేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను దానికి రొటేషన్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో నేను గ్రూప్ 3కి రొటేషన్ కూడా యాడ్ చేస్తాను. సో మీకు కావాలంటే రొటేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ దానికి జూమ్ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ మనం రొటేషన్ యాడ్ చేసాం కదా, మీకు కావాలంటే ఫస్ట్ దానికి చూపిస్తాను చూడండి. జూమ్ అనేది చూడండి, థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి యాడ్ చేసుకున్నాక ఎండింగ్లో చూడండి, ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా జూమ్ చేస్తున్నాను. ఇలా జూమ్ చేసి చూడండి, మనకు జూమ్ డౌన్ అవుతూ ఉంటుంది, దాంతోపాటుగా రొటేషన్ అవుతూ ఉంది. ఈ విధంగా మీకు ఎక్కడ జూమ్ కావాలంటే అక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. రొటేషన్ కూడా యాడ్ చేసుకోండి రివర్స్లో అయితే కనుక. ఇలా నేను లాస్ట్ వరకు మొత్తం కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. సో అంతా ఓకే అనుకున్న తర్వాతకి పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. మీకు చిన్న చిన్న పార్టికల్స్ కావాలంటే అవి కూడా మీరైతే యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.